కల్కి 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 ఇప్పుడు ఏ నోట విన్నా కల్కి మాటే. అయితే కల్కి సినిమా చివరిలో డైరెక్టర్ కర్ణుడు మళ్ళీ ఈ కలియుగంలో జన్మించినట్టు చూపించి సినిమాని ముగించాడు. కల్కి 2898 AD మూవీలో చూపించినట్టు నిజంగా కర్ణుడు మళ్ళీ ఈ కలియుగంలో పుడతాడా? ఒకవేళ పుడితే దాని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? అసలు కర్ణుడి పునర్జన్మకి సంబంధించి మన గ్రంథాలలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే అవేంటి అనేది ఈ వీడియోలో వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. కర్ణుడి జన్మరహస్యం గురించి మనందరికీ బాగా తెలుసు. కర్ణుడు సూర్య భగవానుడి వరం వల్ల కుంతీదేవికి జన్మిస్తాడు. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలతో జన్మిస్తాడు. అయితే ఈ కవచకుండలాలు సాధారణమైనవి కావు. కవచం దేవతలు సేవించే అమృతంతో తయారు చేయబడినది.